హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మిషన్ కింద ఇదిగో ఇలా క్లీన్ చేసుకోవాలండి. మనం బుట్ట పెడతాం కదా, ఇదిగో చూడండి, రోజు క్లీన్ చేసుకోవాలి. ఈ చిన్న దారాలని అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా పిన్నిస్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు దారాలు చుంచులుగా రాకుండా నీట్గా కుట్టు కూడా మంచిగా నీట్గా పడుతుంది అన్నమాట. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లాత్ పెట్టి ఇదిగో ఇలా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా మనం మిషన్ పెట్టే ముందుగానే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లాత్తో ఇలా శుభ్రం చేసుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఇలా తుడుచుకోవాలి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే ఇదంతా క్లీన్ చేసుకొని ఇదిగో నేను వీడియోలో చెప్తున్న విధానంగా ఇలాగా పాత క్లాత్ ఉంటాయి కదా, సిల్క్ కాకుండా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఏమన్నా పీసులు ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ చేస్తున్నాను నేను. ఇక్కడ కూడా దారాలు రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బుట్టలో గనక దారం ఎక్కువైపోయి ఉంటే ఇక్కడ కూడా ఇది పిన్నేసి పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధానాన్ని చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము మేము. ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇది ఎలా ఉందో, సన్నగా ఉంటాయి కాబట్టి ఇలా మనం ఇలాంటి వాటితోనే క్లీన్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్లు అలాంటివి ఏమన్నా అవి అందులో చిన్నగా ఉంటాయి కదా, అందులో క్లీన్ చేయటం కుదరదు అన్నమాట. నేను ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నా చూడండి. ఇలా ప్రతిరోజు తుడుచుకొని ఇది ప్రతి దగ్గర ఇలా మనం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా రన్నింగ్ అవుతూ ఉంటుంది కదా. మిషన్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మంచినీళ్ళు అయితే మనకి ఎలా దాహం వేస్తుందో మిషన్ కూడా అలాగనే. మనం ఆయిల్ వేయకుండా మిషన్ పెట్టామనుకోండి, అది కూడా సౌండ్ వస్తుంది అన్నమాట. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో ప్రతి రంధ్రంలో కూడా ఇది ఇలా వేసుకోవాలి. ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడ వేసుకోవాలి. చూడండి, ప్రతి దగ్గర కూడా ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.